హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్పి వైజాగ్ వ్లాగ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వ్లాగ్ వచ్చేసి ట్రావెలింగ్ టు తిరుపతి విత్ ఫ్యామిలీ. మేమైతే ఫ్యామిలీ అందరిమీ కలిసి తిరుపతి వెళ్తున్నాము. చాలా చాలా లాంగ్ టైం అండి. నేనైతే తిరుపతి మ్యారేజ్ అయ్యాక ఇంకా మా పిల్లలు పుట్టాక ఇదే ఫస్ట్ టైం నేనైతే తిరుపతి వెళ్ళడం. పెళ్ళైన తర్వాత వెళ్ళడం కుదరలేదు కొన్ని రీజన్స్ వల్ల. సో ఇంకా ఇప్పుడు అనుకోకుండా అయితే వెళ్తున్నాము తిరుపతికి. రిజర్వేషన్స్ అయితే అయిపోయాయి. ముందే రిజర్వేషన్స్ చేసేసుకున్నాము పిల్లలతో కదా. ఏసీ రిజర్వేషన్స్ అయితే చేసుకున్నాము. మేము లాస్ట్ టైం విజయవాడ వెళ్ళినప్పుడు నార్మల్ రిజర్వేషన్స్ చేసుకున్నాం, కానీ అక్కడ అస్సలు బాగాలేదు. ఎందుకంటే అందరూ రిజర్వేషన్స్ లేని వాళ్ళు కూడా ఎక్కేస్తున్నారు. సో పిల్లలతో అన్కంఫర్టబుల్ అయిపోయింది. అందుకే మేము ఏసీ రిజర్వేషన్స్ అయితే చేసుకున్నాము. ఇంకా మా పిల్లలు, మా అన్నయ్య వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, సో ఎందుకు అంత రిస్క్ చేయడం అని చెప్పి సో ఏసీ రిజర్వేషన్స్ అయితే చేసుకున్నాము. మా ట్రైన్ వచ్చేసరికి 1:30 అనమాట. స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇంకా మాతో పాటు మా తమ్ముడు వాళ్ళు అయితే వచ్చారు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. టైం అయితే అయిపోయింది అన్నారు. మా అన్నయ్య వాళ్ళేమో B2 ఎక్కండి అని చెప్పారు. టికెట్స్ అన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. సో ఏంటంటే నేను ఎక్కాను, కానీ వాళ్ళు ఎవ్వరూ లేరు. ఏంటి అని ఫోన్ చేస్తే మేము ఇంకా స్టేషన్ దగ్గరికి వచ్చాము అన్నారు. సరే అనుకున్నాను. ఇంకా ఈలోపు అయితే వచ్చేసారు. నేను నెంబర్స్ తెలియదు కదా అని ఇక్కడ ఖాళీ ఉంది కదా అని ఇక్కడ బ్యాగ్స్ అవి పెట్టి మేమైతే కొంచెం సెటిల్ అయ్యాము. ఇంకా మా బాప, మా మమ్మీ వీళ్ళందరూ గాజువాక్ నుంచి అయితే కొంచెం అందుకే లేట్ అయిపోయింది వాళ్ళకి కొంచెం. ఇంకా మా వదిన అయితే టికెట్స్ అవి చూస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే మేము అక్కడ ఖాళీగా ఉందని చెప్పి నేను మా హస్బెండ్ బ్యాగ్స్ అయితే పెట్టాము. తిరగా చూస్తే ఆ సీట్ నెంబర్స్ ఏమో అవి. సో ఇంకా పోనీలో ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదని చెప్పి ఇంకా బ్యాగ్స్ అవి అక్కడ పెట్టేశామన్నమాట. ఇక్కడ వీళ్ళిద్దరూ సెండ్ ఆఫ్ ఇస్తున్నారు, మా వర్షితకి, లక్షితకి. బాయ్ బాయ్ అక్క, బాయ్ బాయ్ వదిన అనుకొని. సో వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇంక ఇక్కడ అంటే 2 బ్లాక్స్ అనమాట. ఇక్కడ మొత్తం అందరం మా ఫ్యామిలీయే. ఇంకా బాయ్ బాయ్ వైజాగ్. ఇంకా తిరుపతి మేము ఎర్లీ మార్నింగ్ దిగుతాం అనుకుంటా. చూడండి జర్నీ అనేది. మా హస్బెండ్ ఇంత టైం ఈ ట్రైన్లో ఎలా ఉంటారా అనేది చూడాలి, ఎందుకంటే అస్సలు ఒక్క నిమిషం కూడా ఉండరు. ఇంకా ఈ ట్రైన్లో మొత్తం 1 డే ట్రావెల్ చేయాలంటే ఎలా చేస్తారో చూడాలి. ఇంక ఇక్కడ పిల్లలు బాగా అలసిపోయారండి, బ్యాగులు మోసారు కదా, ఇంకా అలా రెస్ట్ అయిపోయారు. ఇంకా నేను మధు ఏమో ఇంకా వీడియోస్ ఎడిట్ చేసుకోవచ్చు అనుకున్నాము, కానీ అస్సలు అంటే నెట్ ఉండదు కదా, ఆ విషయం మేము మర్చిపోయాము. ఇంకా ఎడిటింగ్ చేసుకోవడానికి కూడా అవ్వలేదు. మా వర్షిత ఏమో ఎక్కడ పడిపోతుందని ఏంటో మా అమ్మ పట్టుకునే సరే ఆ రాడ్ని చూడండి ఎంత గట్టిగా పట్టుకుందో, పడిపోతుందని భయపడుతుందో ఏంటో మరి దానికే తెలియాలి. సో ఇంకా ఇక్కడ బ్యాక్ సైడ్ 2 మావే, కానీ అందరిమీ ఒకే బ్లాక్లో కూర్చున్నాము. ఇంకా అక్కడికి ఇక్కడికి వెళ్ళలేక ఇంకా అక్కడే కూర్చునిపోయాము అందరిమీ కలిపి. మా అక్క ఉంది కదండి, ఇంకా మా అక్క ఫుల్ కామెడీ టైంపాస్ అనమాట. లాస్ట్ వీడియో ఫ్యామిలీ వీడియోస్లో చూసే ఉంటారు. మా అక్కతో జర్నీ అంటే మామూలుగా ఉండదు, మనతో అన్నట్టు ఉంటుంది. ఇంకా మా హస్బెండ్ ఏమో ఇక్కడ సెటిల్ అయిపోయారు. యాక్చువల్లీ ఆ సీట్స్ మంది కాదు, అందులో ఒక్కటే మాది. ఇంకా పిల్లల్ని అయితే ఇక్కడ పడుకోబెట్టేసాము. ఇంకా మా వర్షిత పడుకుంది. ఇంకా ఇష్యూ లెగిసిపోయింది. ఇది లెగిసి ఇంకా అందరినీ లేపేసింది మా ఇష్యూ. ఇక్కడ మా వర్షిత చూడండి వాళ్ళ నాన్నమ్మ దగ్గర సెటిల్ అయిపోయింది, మా బాప వాళ్ళ దగ్గర. ఇక్కడ మా వర్షితని చూడండి మా ఇష్యూ ఎలా ప్యాంపరింగ్ చేస్తుందో. సూపర్ కిడ్స్ కదా వీళ్ళు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, ప్లీజ్ సబ్స్క్రైబ్. చూసారు కదా మా మెయిన్ కోడలు ఎలా సబ్స్క్రైబ్ చేయమంటుందో. ఓకేనా, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా వర్షిత ఏమో ఇంకా ఇక్కడ అందరితోని ఒక్కొక్క టైంకి ఒక్కొక్క వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, ఎందుకంటే అందరికీ షేరింగ్ చేసుకుంటుంది మా వర్షిత. ఒక్కొక్కసారి తన్ని ప్యాంపర్ చేస్తున్నారు, ఎందుకంటే ఒకే దగ్గర వాళ్ళు ఉండడానికి ఇష్టపడరు కదా పిల్లలు. ఎప్పుడు ఇంట్లో అంటే మొత్తం అటు ఇటు తిరుగుతారు, ట్రైన్ అంటే ఒకే దగ్గర ఉండాలి కదా. సో ఫ్యామిలీ అందరినీ తను అలా ప్యాంపరింగ్ అయితే చేసుకున్నాము. ఇంకా మా మహేష్ అని ఏమో తనతో ఒక లెవెల్లో ఆడుకుంటున్నారు. చూడండి ఎలా తిప్పుతున్నారు మా వర్షితని. సో తనకి ఫుడ్ అయితే ఏం పెట్టాలని సిర్లక్ అయితే నేను క్యారీ చేశాను. ఒకవేళ బయట తనకి ఏమైనా
ఏం పెట్టాలా అని ఒక ఐడియా ఉంటుంది కదా మనకి. సో ఇంకా బయట ఇడ్లీ కానీ ఇంకా ట్రైన్లో కొన్ని ఎందుకు అని చెప్పి నేనైతే సిర్లాక్ అయితే క్యారీ చేశాను. హాట్ వాటర్ అది మా మధు పట్టుకుంది. సో ఇంకా సిర్లాక్ అయితే తనకి పెడుతున్నాను. తను మామూలుగా ఇంట్లో ఒకలా తినరు పిల్లలు, ఇంకా బయట అయితే ఇంకా తినరు కదా. సో అలాగ నెమ్మదిగా ప్యాంపరింగ్ చేసుకొని ఏదో అలా తినిపించేశాను. ఇంకా ట్రైన్ ఎక్కాక ట్రైన్లో సమోసాలు తినకుండా అయితే ఎవరిమీ ఉండం కదా. సో అయితే సమోసాలు తీసుకొని అలా తింటున్నాము. ఇంకా ఇక్కడ హౌస్ అయితే స్టార్ట్ చేసామండి. చూడండి, ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఇందులో చీటింగ్ కొంతమంది చేశారు. అది మీకు తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఓకేనా? నేను కూడా చెప్తాను ఎవరు చీటింగ్ చేశారో, జస్ట్ ఫర్ ఫన్ అంతే. ఇంకైతే హౌస్ అయితే స్టార్ట్ చేసాము. నాకైతే ఒక్కటి రావట్లేదండి. మా వదినైతే నెంబర్స్ చెప్తుంది కానీ ఒక్క లైన్ కూడా రాలేదు. ఆల్రెడీ హౌస్ జల్దీఫై అయిపోయింది, 2 లైన్స్ కూడా అయిపోయి ఒక లైన్కి ఇలాగా కాసైన ఒక నెంబర్ కంటే మా ఈషా ఏమో అయిపోయింది లైన్ అని చెప్పింది. సో ఇంకేం చేస్తా అలా నెంబర్ కొట్టుకొని ఉంటున్నాము. 2 రౌండ్స్ దాకా అస్సలు ఏం రాలేదు, నాకు రాలేదు, మా హస్బెండ్కి రాలేదు. ఏంట్రా బాబు అనుకుంటున్నాం నెంబర్స్ తీసినా. ఇంకా ఇలాగా హౌసీ అవుతుంది అనుకుంటే మా వదినేమో నాది హౌసీ అయిపోయింది అనింది. సో ఇంకా ఫస్ట్ రౌండ్ ఓడిపోయామన్నమాట. ఇంకా సెకండ్ రౌండ్ కూడా ఆడాము. అందులో నాకు ఒక లైన్ వచ్చింది, మళ్ళీ మా వదినకే హౌసీ వచ్చిందనమాట. ఇంక ఇక్కడ మా వధు షేర్ చేస్తుంది టికెట్స్ అవినా, అందరికీ టికెట్స్ ఇస్తుంది అనమాట. మా వదిన అందరికీ షేర్ చేస్తుంది ఎవరెవరు ఏంటా అని. మా మధుకు కూడా అందులో 50 రూపీస్ వచ్చాయంట, మా ఈషాకేమో 30 రూపీస్ వచ్చాయంట. నాకెంత వచ్చిందో నాకే తెలీదు. మా చీటింగ్గా తినేచేసింది అనమాట. ఒక లైన్ అయిపోయిందని చెప్పింది కానీ లైన్ చూస్తే అవ్వలేదు. ఇందాక అయిపోయింది అనింది, ఇప్పుడు చెప్పే అంటే ఏం లేదు అంటుంది. ఇంకా హౌస్ అయిపోయిన తర్వాత మా మమ్మీ వాళ్ళేమో ఇంకా చపాతీ అండ్ టమాటో కర్రీ అయితే ప్రిపేర్ చేసుకొని తీసుకొని వచ్చారు. సో ఇంకా అది అలాగా వీళ్ళు ఫస్ట్ పిల్లలకి అయితే పెట్టేశాము. మా ఈషా అంటుంది చాలా బాగా చేశారు తినత్తా అని. ఇంకా వీళ్ళందరూ అయితే డిన్నర్ అయితే చేసేస్తున్నారు. మా ఈషా వెళ్ళి పడుకునిపోయింది కూడా. నేను ఇంకా మా అన్నయ్య వదిన వాళ్ళు అయితే తినాలి, వీడియో తీస్తున్నాను కదా అని ఇంకా అలా ఉండిపోయాను. మా లక్షిత ఏమో తిను అంటుంది, ఎందుకంటే తనకు కొంచెం అన్కంఫర్టబుల్గా ఉందంట, తర్వాత తింటా అన్నది. సరే అన్నాను. వదిన మా అన్నయ్య చూడండి మా వదినకి ఎంత ప్రేమగా తినిపిస్తున్నారో. ఇక్కడ మా హస్బెండ్ చూడండి ఒక్కలే తినేస్తున్నారు, కనీసం మా వైఫ్కి తినిపిద్దామని కూడా లేదు. సింగిల్ అనుకుంటున్నారు ఏంటో, బాగా తినండి అని ఇంకా అనేసి వెళ్ళిపోయాను నేను. సో ఇంకేం చేస్తాం, వాళ్ళు తినిపించలేదు, మనమే తినేద్దాం. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి. ఇంకా డిన్నర్ అయితే అందరిమే చేసేసామండి. ఇంకా ఇక్కడ ఎవరి బెడ్ దగ్గరికి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు పడుకోవడానికి, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లెగాలి కదా. సో అని చెప్పి బేగా టిఫిన్ చేసేసి మేము అందరిమీ పడుకొని పోతున్నాము. ఇక్కడ మా యశ్ చూడండి ఎలా పడుకుంపోయింది. వీడియో అనగానే లెగిసి చూస్తుంది. ఇంక ఇక్కడ మా అన్నయ్య మా వదినాల వైపు వెళ్తున్నాను, పెద్దన్నయ్య వాళ్ళు. ఇంకా మా మమ్మీ వీళ్ళందరూ అయితే సెటిల్ అయిపోయారు. వీళ్ళందరూ గుడ్ నైట్ అని చెప్తున్నారు. మా మహేష్ని ఎక్కడ మిస్ అయ్యాడా అని చూస్తున్నాను. పై బర్త్కి పంపించేశారు పాపం. ఒక్క మనిషిని పాపం పైకి పంపించేశారు. లేడీస్ అందరూ డామినేట్ చేశారు మా అన్నయ్యని. ఒక్కడు పైకి వెళ్ళిపోయాడు పాపం. మా అన్నయ్య గుడ్ నైట్ చెప్తున్నాడు పాపం నిద్దట్లో లేచి. ఇంకా ఇలా నైట్ జర్నీ అయితే వీళ్ళందరూ ఇలా పడుకుంపోయారు. నేనైతే మా వర్షితాన్ని ఇంకా పడుకోబెట్టాలి, పడుకుంటుందో పడుకోదో చూడాలి. చిన్నపిల్లలు కదా, ఈ జర్నీని అలవాటు పడతారా లేదా. ఇంకా వీళ్ళిద్దరైతే పడుకుంపోయారు, మా లక్షితన వాళ్ళ డాడీ. వీళ్ళిద్దరు బాగా సెటిల్ అయిపోయారు. వర్షిత నాకు అప్ చెప్పేశారు. వర్షిత అయితే నైట్ అస్సలు పడుకోలేదు, తనకి ఫుల్ జలుబు జ్వరం అయితే వచ్చేసింది. నైట్ 101 ఫీవర్ వచ్చేసింది. సడన్గా ఎందుకు అలా వచ్చిందో తెలీదు. నేనైతే
తన మెడిసిన్స్ అన్నీ, టెంపరేచర్ మిషన్, డైపర్స్ అన్నీ ఎక్స్ట్రా పట్టుకున్నాను. ఎందుకంటే క్లైమేట్ వాళ్ళకి ఎలా ఏ టైంలో ఉంటుందో తెలియదు, వాళ్ళు ఎలాగ ఆ క్లైమేట్ని వాళ్ళు తట్టుకోగలరా లేదా అని చెప్పి పిల్లలతో మస్ట్ అండ్ షుడ్గా మెడిసిన్స్ వాళ్ళకి కావాల్సినవన్నీ పట్టుకోండి. జ్వరం మందు, జలుబు మెడిసిన్ ఇవన్నీ నేనైతే అవన్నీ క్యారీ చేయడం నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. నైట్ అంతా తనకి మెడిసిన్స్ పెట్టుకొని తడి క్లాత్తో తనకి తల మీద బాడీ అంతా తనకి అలా పెట్టడం వల్ల తనకి టెంపరేచర్ అనేది చాలా వరకు తగ్గింది. ఇంకా జలుబు మెడిసిన్ ఇవన్నీ వేసి తనైతే పడుకోబెట్టేశాను. కొంచెమే పడుకుంది, అస్సలు పడుకోలేదు. జలుబు వల్ల పిల్లలు చాలా ఇరిటేటింగ్గా ఉంటారు కదా, సో తనైతే పడుకోలేదు అస్సలు. సో అయితే తిరుపతి దగ్గరికి అయితే వచ్చేసాము. మేము లగేజెస్ అన్నీ తీసి రెడీగా పెట్టుకుంటున్నాము. మా డాడీ పాపం తిరుపతి అంతా మా మా వర్షితని క్యారీ చేశారు. మొత్తం అప్కమింగ్ వీడియోస్ ఇంకా ఉంటాయి, ఎందుకంటే ఇది ఓన్లీ పార్ట్ 1. ఇంకా తిరుపతి వెళ్ళాము ఎలా ఏంటా అని అంతా ఉంటుంది, ఎక్కడెక్కడికి వెళ్ళాము మా జర్నీ అనేది 4 పార్ట్స్గా తీసానండి. ఎందుకంటే ఒకే వీడియోలో అంతా పోస్ట్ చేయలేను. సో అందుకే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4గా తీస్తున్నాను. మీ అందరి సపోర్ట్, ఎంకరేజ్మెంట్ అయితే ఇలాగే కావాలి. ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి వీడియో అనేది. అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా తిరుపతి స్టాప్ అయితే వచ్చేసింది. లగేజ్ అన్నీ దించేస్తున్నాము. మేమైతే పిల్లల్ని పట్టుకున్నాము. మా హస్బెండ్, మా అన్నయ్య వాళ్ళు, మా మాయ వాళ్ళు అందరూ లగేజ్లు అయితే తీసుకొని కిందన పెట్టారు. సో అందరమే ఒక దగ్గర అయితే గ్యాదర్ అయ్యాము. లగేజెస్ అవన్నీ చూసుకోవాలి కదా, ఎందుకంటే ఎక్కువ మంది వచ్చాము కాబట్టి ఎవరి లగేజెస్ వాళ్ళు చూసుకోవాలి. సో ఇంకా లగేజెస్ అన్నీ వచ్చేసాయి. మేము అందరం ఇంకా దిగిపోయి ఇంకా ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాము. ఇక్కడ మా ఈష ఏం చెప్పిందంటే ఆన్ టు తిరుపతి, ఆఫ్ టు వైజాగ్ అని చెప్తుంది. సో నేను అది వాల్యూమ్ అంతా కట్ చేస్తాను, బ్యాక్గ్రౌండ్ బాగాలేదని. ఇంకా ఇక్కడ మా డాడీ అయితే మా వర్షితాన్ని అయితే ఎత్తుకున్నాడు. ఇక్కడ బీటు మేమే ఈ ట్రైన్లో నుంచే దిగాము, ఆ భోగి అనమాట. సో మేమైతే ఇంకా ట్రైన్ దిగి వచ్చేసరికి 5:17 అయితే అయిపోయింది, టైం చూసారు కదా. సో ఇక్కడ నుంచి బయటకు అయితే వచ్చేసాము. ఇక్కడ 2 వ్యాన్లు అయితే మేము తీసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి ఒక వ్యాన్ సరిపోదు. సో 2 వ్యాన్లు అయితే తీసుకుంటున్నాము. అక్కడ మాట్లాడుతున్నారు మా అన్నయ్య, మా హస్బెండ్ వాళ్ళు. సో మా వ్యాన్ అయితే ఒకటి ఇదనమాట, చూడండి. ఇంకో వ్యాన్ ఆల్రెడీ బ్యాక్ సైడ్ ఉంది, కొంతమంది ఎక్కుతున్నారు. ఆల్రెడీ ట్రావెల్ అయితే స్టార్ట్ అయింది కొండపైకి. మేమైతే ఎర్లీ మార్నింగ్ అయితే దిగాము, 4:30 ఎంతో. ఇంకా వ్యాన్లు అందరూ గ్యాదర్ అయ్యేసరికి ఈ టైం అంతా కొంచెం 7 అలా అయిపోయింది. ఇంకా ఇక్కడ అన్ని వెహికల్స్ అయితే ఆపేస్తారు కొండపైకి. ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది, ప్లాస్టిక్ అనేది అస్సలు అలౌ చేయరు. ఇక్కడ ప్రతిదీ చెకింగ్ చేస్తారు. అసలు ప్లాస్టిక్ వాటర్ బాటిల్ అయినా ఏదైనా తీసి పక్కన పడేస్తారు. అసలు ప్లాస్టిక్ అనేది యూజ్ చేయరు, అది చాలా మంచిది కూడా మనకు కూడా. ప్లాస్టిక్ అనేది రీయూజ్ చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేది మనం చూస్తున్నాము. తిరుపతి వెళ్ళే వాళ్ళు ప్లీజ్ ఇది తెలుసుకోండి, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అయితే నాట్ అలౌడ్. సో పార్ట్ 1 అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొండపైకి వెళ్ళే వీడియో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉంటాయి. డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఎల్పి వైజాగ్ బ్లాగ్. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.